ఇవాల్టి మన కథ పేరు మాయా కలం. ఈ కలం ఎన్ని చిక్కులు తెచ్చిపెడుతుందో మనం ఈ కథ ద్వారా తెలుసుకుందామా? కథని తెలుసుకుందాం, నీతిని నేర్చుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదామా? సరే పదండి. అయితే అనగనగా ఒక ఊర్లో చిట్టి పొట్టి అని ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు. చిట్టి చిన్నవాడు, పొట్టి పెద్దవాడు. ఓ రోజు చిట్టి పొట్టి బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. చిట్టి తన గదిలోకి వచ్చి తలుపు ధడేలు మని వేశాడు. పుస్తకాలు కోపంగా మూలకు గిరాటేశాడు. ఈ చప్పుడు విని పొట్టి గదిలోకి వచ్చాడు. చిట్టికేసి చూస్తూ, అవును తెలిసిందిలే, ఇవాళ మళ్ళీ పంతులు నిన్ను కొట్టాడు కదూ అని అడిగాడు. అవునరా, పంతులు వేసిన ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయాను, అన్నింటిలోనూ సున్నాలే వచ్చాయని అన్నాడు చిట్టి విచారంగా. తప్పంతా నీదే. ఒక్కరోజైనా శ్రద్ధగా చదువుదామని ప్రయత్నించవు, మరి సున్నాలు గాక ఇంకేమొస్తాయి అన్నాడు పొట్టి గడుసుగా. పోరా పో, నాకేం అక్కర్లేదు పాడు చదువు. చక్కగా గూటీ బిళ్ళ ఆడుకుంటాను, పొలాలెమ్మట పోయి నేరేడు పళ్ళు కోసుకుంటాను అన్నాడు చిట్టి నిర్లక్ష్యంగా. అయితే నీ పనికి అంతేలే, రోజు పంతుల చేతిలో దెబ్బలు తిందువు గాని అంటూ పొట్టి బయటకు వెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళీ చిట్టి బడిలో దెబ్బలు తిన్నాడు. ఆ వేళ తినే దెబ్బలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా మరవలేకపోయాడు. చిట్టి తన గదిలో కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు. చదవకుండానే పంతులు అడిగే ప్రశ్నలకు జవాబు ఎలా చెప్పాలా అని, ఏదైనా ఉపాయం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తుండగా చిట్టికి చప్పున ఒక ఉపాయం తట్టింది. ఆ ఊర్లో ఉన్న పేదరాశి పెద్దమ్మని అడిగితే ఏదో ఒక ఉపాయం తప్పకుండా చెప్తుంది అని. సరే, ఈ ఆలోచనతో బయలుదేరి వెంటనే పేదరాశి పెద్దమ్మ ఇంటికి వచ్చాడు. వచ్చి, పెద్దమ్మ చదవకుండానే మా పంతులు వేసే ప్రశ్నలకు జవాబులు రాయడానికి నాకు ఏదైనా చక్కటి ఉపాయం చెప్తావా అని అడిగాడు. పెద్దమ్మ కాసేపు ఆలోచించి, అలానే నాయనా, నేను ఒక మాయా కలం ఇస్తాను. నీ పంతులు ఎంత కఠినమైన ప్రశ్న వేసినా సరే అది నిమిషంలో రాసేస్తుంది. నువ్వు చదవాల్సిన పనే ఉండదు అని ఒక కలం తెచ్చి ఇచ్చింది. కలం చూడటానికి మామూలు కలం మాదిరిలానే ఉంది. చిట్టి ఆ కలం తీసుకుని సంతోషంతో గోడలు ఎగరేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చి రావడంతోటే, ఒరే పొట్టి, ఇహ రారా, నువ్వు నీ ఇష్టం వచ్చిన ప్రశ్నవే, నిమిషంలో జవాబు రాసి పారేస్తాను అని కేకబెట్టాడు. పొట్టి ఇది వినగానే ఆశ్చర్యంతో ఒక్క పరుగున వచ్చాడు. ఆ మాత్రం తెలివే ఉంటే రోజు పంతుల చేతిలో దెబ్బలెందుకు తింటావు అన్నాడు పొట్టి. అదంతా నీకు అనవసరం, కావలిస్తే ఇప్పుడే అడిగి చూడు, ఎవరు తెలివిగలవాళ్ళో తెలుస్తుంది అన్నాడు చిట్టి గర్వంగా. సరే, నీ పుస్తకం తెచ్చుకో, రాద్దు గాని అన్నాడు పొట్టి. చిట్టి పుస్తకం తెచ్చి పెద్దమ్మ ఇచ్చిన కలం పట్టుకుని టేబుల్ దగ్గర కూర్చున్నాడు. 6, 8, 9, 11 కూడించు మొత్తం ఎంత అని ప్రశ్న చదివాడు పొట్టి. చిటికెలో రాసేసి కూడేసింది కలం. 34 అని అరిచాడు చిట్టి గర్వంగా పొట్టి వైపు చూస్తూ. పొట్టికి సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. రైట్ అన్నాడు. ఇంకో లెక్క చెప్పమన్నాడు పొట్టి. నిమిషంలో చేసేసింది కలం. మరో లెక్క అంటూ 10 లెక్కలు చెప్పాడు పొట్టి. అన్నిటినీ కలం ఇట్టే చేసేసింది. అప్పుడు పొట్టికి ఒక సందేహం కలిగింది. వీడు లెక్కలే చేయగలడా, పాఠాల్లో ప్రశ్నలు కూడా జవాబు చెప్పగలడా అని. అందుకని కొంచెం సేపు ఆలోచించి, జాగ్రఫీ పాఠంలో ప్రశ్నలు వేసి చూస్తానుండు అంటూ పొట్టి జాగ్రఫీ పుస్తకాన్ని తీసుకొచ్చాడు. ఓ, నీ ఇష్టం వచ్చిన ప్రశ్నవే, ఎందులోనైనా సరే అన్నాడు పొట్టి. హిందూ దేశాన్ని గురించి నీకు తెలిసిందంతా రాయి అని ప్రశ్న వేశాడు పొట్టి. కలం రాయడం మొదలుపెట్టింది. గబగబా బంతులు నిండిపోయాయి, పేజీలు నిండిపోయాయి, పుస్తకం నిండిపోతోంది. కలం మాత్రం ఇంకా రాస్తూనే ఉంది. పొట్టి చూస్తున్నాడు. కలం నడకని, కలంతో పాటు చిట్టి చెయ్యి కూడా వేగంగా నడుస్తోంది. పాపం చిట్టికి చెయ్యి నొప్పుట్టింది, కానీ కలం మాత్రం రాయడం మానలేదు. అబ్బా, ఇవాళకి ఇక చాలేరా, రేపటి నుంచి చూసుకోవచ్చు స్కూల్లో నా మహిమ అన్నాడు చిట్టి రాయడం చాలిద్దామని. కానీ కలం ఆగితేనా, రాసుకుపోతూనే ఉంది. కలం రాయాల్సిన జవాబు పూర్తి కాలేదు. హిందూ దేశాన్ని గురించి రాయాలంటే మాటలా? అదీ కాక అది మాయా కలం గనక దానికి అన్నీ తెలుసు. అందుకని అది ఆగకుండా రాసుకుపోతోంది. పుస్తకం నిండిపోయింది, అందుకని టేబుల్ మీద రాయడం మొదలెట్టింది. టేబుల్ నిండిపోయింది, ఇక నేల మీద రాయడం మొదలెట్టింది. ఇక నేల కూడా నిండిపోయింది, కానీ కలం రాయడం పూర్తి కాలేదు. అది గోడల మీద రాసుకుపోతుంది. కలంతో పాటు చిట్టి చెయ్యి కూడా గబగబా గోడ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పరిగెడుతోంది. ఆఖరికి చిట్టికి ఏడుపు కూడా వచ్చింది. కలం తీద్దామంటే ఎంతకీ ఊడి రాదు.
చిట్టికి ఏమీ తోచలా, నొప్పి అంతకంతకి ఎక్కువ అవుతోంది. ఒరే పొట్టి, నువ్వైనా దాన్ని లాగేయరా బాబూ అంటూ బావురుమన్నాడు చిట్టి. పొట్టి కలం లాగుదామని ప్రయత్నం చేశాడు, గాని అది రాలేదు. రాసుకుపోతూనే ఉంది. పాపం తమ్ముడి అవస్థ చూసేసరికి పొట్టికి కూడా ఏడుపొచ్చింది. ఎక్కడ దాపరించిందిరా ఈ మాయదారి కలం నీకు అని అడిగాడు పొట్టి తమ్ముడిని ఓదారుస్తూ. చదవకుండానే ప్రశ్నలకు జవాబులు రాసే ఉపాయం చెప్పమంటే మన పేదరాశి పెద్దమ్మ ఇచ్చిందిరా అంటూ మళ్ళీ బావరమన్నాడు చిట్టి. అప్పుడు గ్రహించాడు పొట్టి అదంతా పెద్దమ్మ వేసిన ఎత్తేనని. ఓ, అదా సంగతి. శ్రద్ధగా చదువుకుంటానంటే కలం మళ్ళీ వదిలేస్తుందేమో అన్నాడు పొట్టి. ఇంత బాధపడాలని తెలిస్తే అట్లాగే చదువుకుంటానని చెప్పేవాడినిగా పెద్దమ్మతో అన్నాడు చిట్టి ఏడుపు దిగమింగుకుంటూ. చిట్టి ఈ మాటలు అంటుండగానే అలారా దారికి, శ్రద్ధగా చదువుకుంటే ఎంత మంచిదో ఇప్పటికైనా తెలిసిందా అంటూ ప్రవేశించింది పేదరాశి పెద్దమ్మ. చిట్టి పొట్టి ఏడుపు చూసేసరికి పెద్దమ్మకి జాలి వేసింది. ఇక చాలులే అంటూ పెద్దమ్మ కలం మీద చెయ్యి వేసింది. కలం కాస్త ఊడి వచ్చేసింది. అప్పుడు పెద్దమ్మ ఇలా అంది. ఇది ఇక మామూలు కలమే. ఇవాళ నువ్వు పడ్డ బాధకు గాను దీన్ని నీకు బహుమానంగా ఇస్తున్నాను. చాలా బాగా రాస్తుంది. ఇక నుంచి అయినా నువ్వు శ్రద్ధగా చదువుకో. బడిలో ఈ కలంతోనే రాయి. ఒకవేళ నువ్వు దాన్ని పారేద్దామని మనసులో అనుకున్నావంటే మళ్ళీ అంటుకుంటుంది. మళ్ళీ ఇలానే బాధపడతావు అని చెప్పింది పెద్దమ్మ. అంతటితో చిట్టికి బుద్ధి వచ్చింది. ఆ రోజు మొదలు పాఠాలు శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు. మర్నాటి నుంచి చిట్టికి బడిలో అన్నింట్లోనూ ఫస్ట్లే వచ్చాయి. ఈ కథలోని నీతి: కష్టే ఫలి. చదువుకి విజయానికి అడ్డదారులుండవు. కష్టపడి చదివితేనే నిజమైన ఫలితం దక్కుతుంది. చిట్టి ఎప్పుడైతే మాయా కళాన్ని వదిలేసి శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడో అప్పుడే నిజమైన విజయాన్ని సాధించాడు. మరి ఈ కథ ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. Please like, share